అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ మెరుపుల మధు గారు మనతో పాటున్నారు. హలో సార్, నమస్తే. హలో అండి. సార్, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి? అంటే వీ హ్యావ్ స్మాల్ క్యాప్, అలాగే మిడ్ అండ్ లార్జ్ ఉన్నాయి కదా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి? మనకు ఎస్ఐపి అనగానే చాలా మందికి ఏంటంటే ఎక్కువ రిటర్న్ ఎక్కడ వస్తుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారు. అందులో కొంతమందికి ఏంటంటే లాస్ట్ 1-2 ఇయర్స్ పర్ఫార్మెన్స్ అనేది చూడము, దాన్ని బట్టి ఫండ్ సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే ఒకవేళ పర్సంటేజ్ పరంగా మనం మాట్లాడాలనుకుంటే నేను కొన్ని ఆప్షన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈరోజు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 రకాల ఎస్ఐపీలు ఉన్నాయి. జనరల్లీ ఒక 10,000 ఎస్ఐపి చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈక్వల్ వెయిట్స్లో చేస్తారు కొంతమంది. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే యూట్యూబ్లో ఒక రకమైన ఎడ్యుకేషన్ బాగా ఎక్కువ అయిపోయింది. 1,000, 3,000 తర్వాత డెట్ ఫండ్ ఒకటి పెట్టండి, తర్వాత గోల్డ్ ఫండ్ ఒకటి పెట్టండి, ఇలా హైబ్రిడ్ ఫండ్ ఒకటి పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో బట్ ఆల్ వీఆర్ మిస్సింగ్ వన్ థింగ్. మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మేక్ ష్యూర్ యూ షుడ్ ఇన్వెస్ట్ 100% ఇన్ ఈక్విటీ ఫండ్స్. ఓకే, ఎలాంటి గోల్డ్ కానీ ఎలాంటి బయట అసెట్స్ జోలికి, డెట్ ఫండ్స్ జోలికి కానీ మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ బయట కంట్రీ వాళ్ళకు మేబీ అది సూట్ అవ్వచ్చు, బట్ మన ఇండియన్స్లో మెజారిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు మీరు ఆర్బీఐ డేటా చూస్తే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కానీ, హౌస్ హోల్డ్ సేవింగ్స్ కానీ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్లో మాత్రమే ఉన్నాయి. గోల్డ్ ఆల్రెడీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎక్సెస్ గోల్డ్ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఎన్నో ఉంటాయి. ఎస్పెషల్లీ సౌతర్న్ స్టేట్స్లో గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో ఆల్రెడీ 90% ఉంటే మిగిలిన అమౌంట్ 10%లో స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. సో మీరు మళ్ళీ డెట్ పోర్షన్ తీసుకొని, మళ్ళీ గోల్డ్ పోర్షన్ తీసుకొని ఆ పెట్టే ఎస్ఐపిని కూడా రిటర్న్ కూడా ఇంకింత కాంప్రమైజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సీరియస్ ఇన్వెస్టర్ అని తెలిస్తే మాత్రం డెఫినెట్లీ మీ దగ్గర లర్నింగ్ అయినా ఉండాలి, మీ దగ్గర టైం అయినా ఉండాలి, లేదా త్రూ అన్ ఎక్స్పర్ట్ అయినా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఐపి అనేది ఓ ఫండ్ మంచిదని, ఒక ఫండ్ మంచిది కాదని, స్మాల్ క్యాప్లో పెడితే ఎక్కువ రిటర్న్, లార్జ్ క్యాప్లో ల్యాగింగ్ ఉంటుందని కాదు. మీరు కనుక ప్రాపర్గా క్రమశిక్షణతో కనుక పెట్టినట్టయితే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్, మీరు ఎలాంటి ఫండ్స్లో ఉన్నా కూడా మంచి రిటర్న్ అనేది మీరు తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాలి. మనం ఏంటనంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో పోర్ట్ఫోలియో బిల్డ్ అంటే నాకు నెక్స్ట్ ఉన్న గోల్స్ అవన్నీ ఏంటి అనేది రాసుకొని ఆ గోల్స్కి అనుగుణంగా, సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక 5 ఇయర్స్లో ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ ఆర్ చూసింగ్ ఎ స్మాల్ క్యాప్ ఫండ్ ఫర్ యువర్ చైల్డ్, మీరు పెట్టిన దానికంటే నెగిటివ్ రిటర్న్ కూడా తీసుకోవచ్చు 4th ఇయర్ 5th ఇయర్ తర్వాత కూడా. సో ఇట్ ఈస్ అటర్ ప్లఫ్ ప్లాన్ అయిపోతుంది. అలాంటి దాన్ని కాకుండా లాంగ్ టర్మ్ మోర్ దెన్ 7 ఇయర్స్ ఏదైతే మీరు ఉంచగలుగుతారో మేక్ ష్యూర్ యూ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్. మోర్ దెన్ 5 ఇయర్స్ ఉంటే మీరు మిడ్ క్యాప్లో, మీరు ఏదైతే 3 ఇయర్స్ ప్లస్ ఉంచగలుగుతారో అది లార్జ్ క్యాప్లో ఉంచే ప్రయత్నం అనేది చేయాలి. అండ్ ఎవరైతే మోర్ దెన్ 10 to 15 ఇయర్స్ అండ్ లైఫ్ టైం అసెట్ బిల్డ్ చేయడానికి చూస్తున్నారో, మనకి కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే మాత్రం లార్జ్ క్యాప్ ప్లేస్లో ఫ్లెక్సీ క్యాప్ అని ఒకటి తీసుకోండి. ఫ్లెక్సీ క్యాప్ తీసేసుకొని 50% ఫ్లెక్సీ క్యాప్, మనకు ఫ్లెక్సీ క్యాప్ తీసుకొని మిగిలిన 50%లో మిడ్ అండ్ స్మాల్ చేసేసేయచ్చు. అయితే మొత్తం స్మాల్ క్యాప్లో చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు యావరేజ్గా మీరు ఏ ఫండ్ తీసుకున్నా కూడా 16, 17, 18% రిటర్న్ జనరేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ 15%, 12%, 9%, 10% ఉన్న ఫండ్స్ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇది అందరి ఆర్గ్యుమెంట్ అనమాట. సో స్మాల్ క్యాప్స్ అనేటివి ఏంటంటే ఒక లెవెల్ తర్వాత హై వాల్యుయేషన్కి వెళ్ళిపోతాయి. మీరు ఆ ర్యాలీలో ఎంట్రీ అయ్యారనుకోండి, డెఫినెట్లీ మీకు ఫస్ట్ 1-2 ఇయర్స్ మంచి గ్రోత్ అనేది కనబడుతుంది. బట్ వన్స్ అవి ఒకసారి హై వాల్యుయేషన్కి వెళ్ళింది అనుకుంటే ఫాల్ అయ్యే సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ ఎ నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో హై ఫాల్ నుంచి మళ్ళీ మీరు పడిపోయారు అనుకోండి, ఒక 2 to 3 ఇయర్స్ అనేది కంప్లీట్గా వితౌట్ రిటర్న్ అండ్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ టైంలో చాలామంది ఏమంటారంటే యూనిట్ అక్యుములేషన్ జరుగుతుంది అంటారు. ఆల్దో మీ యూనిట్ అక్యుములేషన్ మిడ్ క్యాప్లో కూడా జరుగుతుంది, లార్జ్ క్యాప్లో కూడా జరుగుతుంది. సో నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఒక ఫండ్లో పెట్టాను, అది 1 ఇయర్లో ఒక 20% రిటర్న్ ఇచ్చింది, 120 ఇచ్చి, దాని తర్వాత 2 ఇయర్స్ -10 ఇచ్చింది, 3rd ఇయర్లో మళ్ళీ 20% రిటర్న్ ఇచ్చింది. మీరు ఆ రిటర్న్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 4 ఇయర్స్లో 40%, విచ్ ఇస్ 10%. అదే నా దగ్గర ఇంకో ఫండ్ ఉంది, కన్సిస్టెంట్గా 14-15% రిటర్న్ ఇస్తుంది,
డౌన్ వెళ్ళినప్పుడు ఎక్కువ డౌన్ వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను సెకండ్ ఫండ్ తీసుకోవడం వల్ల నాకు మార్కెట్లో లాస్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ. మోర్ ఓవర్ నా ఫండ్ అనేది మరీ వోలటైల్గా -10లు -20లు రిటర్న్ జనరేట్ చేయదు. యావరేజ్గా మరి రిస్క్ టు ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది? రిస్క్ టు ప్రాఫిట్ రేషియో అనేది ఇదే. ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ అయిన తర్వాత యాజ్ అండ్ డేట్ మీ క్యాపిటల్ ఎంత ఉందో దాని మీద రిటర్న్ పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు మీ దగ్గర 100 రూపీస్ ఉందండి, అది 30% క్రాష్ అయింది. ఇప్పుడు క్రాష్ నుంచి మళ్ళీ మార్కెట్ రిటర్న్ ఇస్తుంది. కానీ 100 నుంచి పైకి వెళ్ళడానికి, అంటే 90 రూపీస్ నుంచి పైకి వెళ్ళడం 20% 30% రిటర్న్కి వెళ్ళడానికి 70 నుంచి వెళ్ళడానికి మీకు టైం పడుతుంది. రైట్. ఇప్పుడు మీకు ఒకవేళ లార్జ్ క్యాప్ మీరు తీసుకుంటే ఆ ఫండ్ 70 వరకు రాదు. 80లను 95లను 90లను 85లను ఆగింది అనుకోండి, అంటే 100 రూపీస్ బికమ్ 85 రూపీస్ అయింది. ఇప్పుడు మార్కెట్లో ఫ్లో వస్తే 85 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. అదే స్మాల్ క్యాప్లో అయితే 60 రావచ్చు, 70 కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు 70 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మార్కెట్ మూమెంటంలో అండ్ 85 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మార్కెట్ మూమెంటంలో రిటర్న్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు 20% రిటర్న్ జనరేట్ చేసిన 70 పైన 20% ఎంత 90కి వస్తారు. అదే లార్జ్ క్యాప్లో 15% రిటర్న్ అని అంటే వాళ్ళు 90 రూపీస్ దగ్గర ఉన్నారు ఆల్రెడీ. 15% రిటర్న్ అంటే 105కి వస్తారు. అంటే మీకు డౌన్గా వెళ్ళట్లేదు మీరు. అందుకని ఆ ఎక్సెస్ ఎంత అమౌంట్ అయితే మళ్ళీ మనం మార్కెట్ పెరుగుతున్నప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉందో దాని మీద కదా మనం రిటర్న్ జనరేట్ చేసేది. ఇప్పుడు మీరు ఒక 1 ఇయర్ డేటా చూస్తే స్మాల్ క్యాప్ 60% 40% రిటర్న్ కనబడింది, కానీ అది ఎంతవరకు డౌన్ అయింది ఆల్ టైమ్ హై నుంచి అనేది మనం చూడట్లేదు. ఎందుకంటే ఈ ఫాల్ అనేది నాట్ పర్మనెంట్ కదా. ఇప్పుడు 20లో ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ ఫాల్ అవ్వదు అనుకుని చాలా మంది పెట్టారు, కానీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఏం జరిగింది, ఫాల్ అయింది. ఇలాంటి ఫాల్స్ ఎవ్రీ 3 to 4 ఇయర్స్ కంటిన్యూస్లో వస్తాయి. ఆ ఫాల్ టైంలో మీ స్మాల్ క్యాప్ పైకి కిందికి వెళ్తూనే ఉంటుంది. అంటే అందరూ దాన్ని ఆ జర్నీని కంటిన్యూ చేయలేరు. ఒకవేళ జర్నీ చేసిన ఫండ్ కనబడే రిటర్న్ వేరు, మీరు యాక్చువల్గా డబ్బులు పెట్టిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేసే రిటర్న్ వేరే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ బేసిక్ రూల్ అన్నిట్లలో ఈక్వల్గా డివైడ్ చేయండి, బట్ మొత్తం ఈక్విటీలోనే ఉంచండి. హైబ్రిడ్ కేటగిరీకి మీరు ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎప్పుడైనా మీ కార్పస్ వెరీ హ్యూజ్ కార్పస్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, అప్పుడు మీకు ఇమీడియట్గా విత్డ్రావల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మల్టీ అసెట్స్ కానీ హైబ్రిడ్స్ కానీ వాటిలలో వెళ్ళాలి, లేదా డెట్ సెక్షన్ వెళ్ళాలి, గోల్డ్ సెక్షన్లో వెళ్ళాలి. బట్ మీరు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో క్రియేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎంతకాలం మీరు 100% ఈక్విటీలో ఉంటారో దాన్ని బట్టి మీ పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది వస్తుంది. సో లార్జ్ క్యాప్ బదులుగా ఫ్లెక్సీ క్యాప్ తీసుకొని 50% ఫ్లెక్సీలో పెట్టడం ఒక పద్ధతి, లేదా లార్జ్ మిడ్ స్మాల్లో ఈక్వల్ వెయిటేజ్లో కూడా మీరు 40-30-30 లాగా ఒక 10,000 SIP డివైడ్ చేసేసుకుంటే సరిపోతుంది. రెండవది డిఫరెంట్ ఫండ్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి లాంచ్ అయిన మొదటిసారి అలాగే కొన్ని రకాల IPOలు వస్తూ ఉంటాయి. మరి మనం SIP చేసేది ఆ ఫండ్ను దానిలోకి ట్రాన్స్ఫర్ చేయడం మంచిదా, ఉన్న SIPనే కంటిన్యూ చేయడం మంచిదా అంటే ఒక సింపుల్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ దగ్గర ఓల్డ్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉందని చెప్పేసి కొత్త కంపెనీ వస్తే అందులో యాడ్ అవ్వదు అని అనుకోవద్దు. ఏ కంపెనీ IPOలో వచ్చినా దాని ఎర్నింగ్ కెపాసిటీ కనుక బాగుంటే, గ్రోత్ సెక్షన్ కనుక బాగుంటే, ప్రమోటర్ డిసిజన్స్ కనుక స్టాండర్డ్ ఉన్నట్టయితే అది మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పాతది అవ్వచ్చు, కానీ స్టాక్స్ ఎప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి, యాడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కానీ ఈ షార్ట్ టర్మ్ నాయిస్కి మీరు చూడకుండా లాంగ్ టర్మ్ అసెట్ బిల్డింగ్లో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనే దాన్ని బట్టి మీ వెల్త్ బిల్డ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో ఒక 2 రూల్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే కార్పస్ బిల్డ్ చేయడానికి రిటర్న్ అనేది మెయిన్గా చూస్తారు. రిటర్న్ 12 వచ్చిందా, 15 వచ్చిందా, 18 వచ్చిందా, 20 వచ్చిందా. కానీ నిజానికి మన లైఫ్లో మీ దగ్గర కార్పస్ కనుక సరైన ఇన్వెస్ట్మెంట్ లేకపోతే రిటర్న్ ఏం చేయలేదు. సో కాంపౌండ్ ఫార్ములాలో కనుక మీరు గమనించినట్టయితే A = P × 1+R/100/n అని ఉంటుంది. అందులో మీరు పెట్టే కార్పస్ అండ్ మీరు వెయిట్ చేసే సంవత్సరాలు n, ఇవి 2 ఇంపార్టెంట్. ఆర్ మీ చేతిలో లేదు. ఇప్పుడు A అనే వ్యక్తి ఒక 10,000 SIP చేస్తున్నాడు, B అనే వ్యక్తి 20,000 SIP చేస్తున్నాడు. A అనే వ్యక్తి ఎంత మంచి ఫండ్స్లలో పెట్టినా ఆయన పెట్టింది 10,000 కాబట్టి 1,20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు వదిలేశారనుకోండి, 12 లక్షలు 12% రిటర్న్ కనుక వచ్చిందని 15% రిటర్న్ వచ్చింది అనుకోండి, డబుల్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. అదే B అనే వ్యక్తి 20,000 SIP వేసి ఈవెన్ 10% రిటర్న్ వచ్చిన తనకి తన కార్పస్ A కంటే ఎక్కువ అవుతుంది. అలాగే
ఇక్కడ ఏ అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే బి అనే వ్యక్తి 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే డెఫినెట్ వీళ్ళిద్దరు కార్పొరేషన్లో హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది. రిటర్న్ నేను ఎంతైనా 20% తీసుకున్నా సరే మీరు పెట్టేది 10,000 అండ్ మీరు పెట్టే టైం అనేది తక్కువ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన దగ్గర 10,000 మిగులుతున్నాయి, ఇంకా కొంచెం కష్టపడి 15,000కి పెంచాం, 20,000కి పెంచాం ఎస్ఐపిని. దానివల్ల కార్పస్ అనేది సడన్ గ్రోత్ వస్తుంది. మీరు కొన్ని ఖర్చులు తగ్గించుకోవడం మీ చేతిలో ఉన్న పని. అది మీరు ఎంతైనా చేయొచ్చు, 10ని 20 చేయొచ్చు, 20ని 25 కూడా చేయొచ్చు కావాలనుకుంటే. కానీ రిటర్న్ మీ చేతిలో ఉంటుందా? రిటర్న్ మీరు ఎంత ఇది చేసినా సరే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న 10,000లో 20%, 30% రిటర్న్ తీసుకొని వచ్చినా సరే మీరు మరీ 3 times 4 timesకి వెళ్ళలేరు మార్కెట్లో. 3 times 4 times వెళ్ళండి, అందులో చాలా టైం పోతుంది, అన్ని పోతాయి. బట్ 30% అనేది మీ చేతిలో లేదు, 20% అనేది మీ చేతిలో లేదు. బట్ మీ చేతిలో రెండు ఉన్నాయి. ఒకటి మ్యాక్సిమం టైం ఉంచడం అనేది మీ చేతిలో ఉంది, రెండోది మీరు పెట్టే క్యాపిటల్ని పెంచుకోవడం అనేది మన చేతిలో ఉంది. మనం ఆ క్యాపిటల్ మీద టైం మీద ఫోకస్ చేసినట్టయితే రిటర్న్ అనేది మీ చేతిలో లేదు, మార్కెట్లో ఉంది. అది మార్కెట్లో బై డిఫాల్ట్ రావాల్సింది అనుకునే వాళ్ళకు 10 వాళ్ళకైనా వస్తుంది, 20 వాళ్ళకైనా వస్తుంది, 30,000 ఎస్ఐపి చేసే వాళ్ళకైనా వస్తుంది. కానీ బై హంటింగ్ దాన్ని హంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. అంటే చిన్న ఒక 10,000 ఎస్ఐపి చేసే వాళ్ళు బయట ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు పిచ్చి పాలసీలు కడతా ఉంటారు చాలామంది. ఆ ఒక్క పాలసీని క్యాన్సిల్ చేయగలిగితే, అంటే పనికిరాంది అని తెలిస్తే, ఆ 5,000 మీరు ఇందులో యాడ్ చేయగలిగితే మీ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 50% రిటర్న్ ఎక్కువ ఇస్తుంది. మీరు 10ని 20కి తీసుకపోతే 100% రిటర్న్ ఎక్కువ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఇక్కడ 12 లక్షలు 25 లక్షలు అవుతుంది 10,000 ఎస్ఐపికి, 20,000కి 50,000కి వెళ్ళిపోతారు, మీరు 50 lakhsకి వెళ్ళిపోతారు. అంటే విత్ 50% డిఫరెంట్ అయింది. కానీ మీరు రిటర్న్లో 100% రిటర్న్ చేసినా సరే ఒక సంవత్సరంలో, ఒక మంత్లో లక్షకి ఇంకో లక్ష యాడ్ అవుతుంది అంతే. ఓవరాల్ పోర్ట్ఫోలియోలో చేంజెస్ రావాలంటే మాత్రం మీరు పెట్టే అమౌంట్ అనేది ఇంపార్టెంట్, రిటర్న్ అనేది అస్సలు ఇంపార్టెంట్. కాబట్టి రిటర్న్ వెనుక పరిగెత్తకూడదు, ప్రాపర్ ఫండ్స్లో పెట్టాలి. మనకు సైజబుల్ కార్పస్ అనేది బిల్డ్ చేయాలంటే సైజబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండాలి. సో అలా మీరు లార్జ్, ఫ్లిక్స్, స్మాల్ అనేది చూసుకున్నట్టయితే ఎస్ఐపిలో మ్యాక్సిమం పోర్షన్ మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే ఫ్లెక్సీ క్యాప్ సైడ్ ఉంచినా మీకు స్మాల్ క్యాప్ రిటర్న్ ఇస్తుంది. దెర్ ఈజ్ వన్ రూల్ అగైన్ లాస్ట్, మనకు స్మాల్ క్యాప్లో ఏంటంటే వాల్యుయేషన్ హై అయిపోయినప్పుడు, లెట్స్ ఏదైనా బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్ ఉందనుకోండి, అందులో ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ దానిలోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతారు, రైట్? 5,000లో ఉన్న ఫండ్ కాస్త 50,000కో లక్షకో వెళ్ళిపోతుంది. 50,000 కోట్లకు వెళ్ళిపోయిన తర్వాత స్మాల్ క్యాప్ యూనివర్స్ అనేది చాలా పెద్దది. అందులో ఉన్న బెస్ట్ కంపెనీస్లో ఉంటేనే ఫోకస్డ్గా మీకు రిటర్న్ వస్తుంది. వన్స్ ఫండ్ బికమ్ 50,000 or 1 lakh crore అయింది అనుకోండి, అప్పుడు ఇంకా క్వాలిటీ కంపెనీ నుంచే ఫోకస్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే సెబీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక సింగిల్ స్టాక్లో 10% పెట్టొద్దు, అలాగే ఒక సెక్టార్లో 25% మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అలా చేసినప్పుడు ఫ్యూచర్లో లిక్విడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్ విల్ ఇన్వెస్ట్ హ్యూజ్ కార్పస్ కదా. సో అలాంటి టైంలో ఇప్పుడు ఫోకస్లో ఉంటే ఆ తక్కువ ఫోలియోలో అయిపోతుంది, అదే స్టాక్స్లో మనం తీసుకోవచ్చు పొజిషన్. బట్ ఎక్కువ ఫండ్ అయిపోయింది, ఇక్కడ 10 years హిస్టరీ బాగుంది అనుకోండి, ప్రతి ఒక్కరు అందులోకి ఎంట్రీ అయిపోతారు. ఎంట్రీ అయిపోయేసరికి ఏమైంది, తను ఇంకా వద్దు అని చెప్పలేడు, కొంతమంది డైల్యూట్ చేయాలి దాన్ని, ఇంకొక ఫండ్ని తీసుకోవడం, లేదా ఆ స్మాల్ క్యాప్లో కూడా లార్జ్ యాడ్ చేస్తారు, మిడ్ యాడ్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది, మీ పోర్ట్ఫోలియో అనేది యావరేజ్ మళ్ళీ మిడ్ క్యాప్, స్మాల్ ఫ్లెక్సీ క్యాప్ రిటర్న్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి, స్మాల్ క్యాప్ ఎంత హై వాల్యుయేషన్ వెళ్ళినా మీరు ఒక స్మాల్ క్యాప్లో ఉంటే 65% మ్యాండేటరీ వాళ్ళు స్మాల్ క్యాప్లోనే ఉంచాలి. కాబట్టి అది హైలోకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా సరే మీ ఫండ్ అనేది పక్కకు తీయడానికి ఉండదు ఫండ్ మేనేజర్. అదే మీరు ఫ్లెక్సీ క్యాప్లో ఉంటే స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ ఎక్కువ ఉంటే దాన్ని సెల్ కొట్టేసి మీడియం లార్జ్ క్యాప్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్ ఇంకా అన్నిటికంటే బెటర్. ఫ్లెక్సీ క్యాప్లో కనుక ఉన్నట్టయితే మీరు ప్రాపర్గా మీరు రిటర్న్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ యావరేజ్గా అన్ని ఫండ్స్లో కూడా లార్జ్, మిడ్, స్మాల్లో ఈక్వల్ పోర్షన్లో పెట్టుకున్నా కూడా మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. బట్ ఫోకస్ ఆన్ 2 things. One is your invested amount and second is your time. Right. It is more important. R is not in our hands. Yes. R అనేది మన చేతిలో. Variable. Right. So thank you so much. Thank you అండి.